You're never gonna make it, you're not good enough. There's a million. Hi guys, welcome back to my channel. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. టైం వచ్చేసి అరౌండ్ 8 అవుతుంది. ప్రీ వర్కౌట్లో బనానా తీసుకుంటా. ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ ఇంకా నేను వాడాలి. ఇప్పుడు బాడీ వెయిట్ చెక్ చేసుకుందాం ఎంత ఉందో ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ బాడీ వెయిట్ వచ్చేసి 78.5 ఉంది. ఈ 78.5ని ఇంకా 70 దాకా తీసుకురావాలి బాడీ వెయిట్. ఎందుకంటే మన దాంట్లో బాడీ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంది. ఇంకొంచెం పోవాలి. పోయిన తర్వాత 70 అయిన తర్వాత లీన్గా మజిల్ ఒకటే పెంచాలి. అప్పుడు అంటే మజిల్తో పాటు ఫ్యాట్ కూడా వస్తుంది కానీ మంచిగా అనిపిస్తుంది. అందుకే 70 వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం బల్కింగ్. నా వర్కౌట్ వచ్చేసి ఈరోజు ఫుల్ డే బ్యాక్ బైసెప్. జిమ్కి వెళ్దాం. ఇప్పుడే జిమ్కి వచ్చినాం. ఇదే మా జిమ్ చూడండి, ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఈరోజు. మంచిగా ఉంటుంది, స్పేషియస్గా, ఎంత డిస్టర్బెన్స్ ఉండదు, ఏముంటుంది. ఇక మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఫుల్ వర్క్ ఫస్ట్ వార్మప్ చేద్దాం. ఇక వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే వార్మప్ అయిపోయింది, ఇక స్టార్ట్ చేద్దాం వర్కౌట్. ఫస్ట్ లాట్ పుల్తో స్టార్ట్ చేద్దాం. ఇక You're never gonna make it, you're not good enough. There's a million other people with the same stuff. You really think you're different? Man, you must be kidding. Think you're gonna hit it, but you just don't get it. It's impossible, it's not probable, you're irresponsible. Too many obstacles, you gotta stop it, yo. You gotta take it slow, you can't be a pro. Don't waste your time no more. Who the fuck are you to tell me what to do? I don't give a damn if you say you disapprove. I'm gonna make my move, I'm gonna make it soon. And I'll do it cause it's what I wanna fucking do. Cause all these opinions and all these positions, they come in millions, they blocking your vision. But no, you can't listen, that shit is all fiction. Cause you hold the power as long as you're dreaming. There's no way that you make it. And maybe you can fake it, but you're never gonna make it. Are you just gonna take that? Make them take it all back. Don't tell me you believe that. Are you just gonna take that? Or will you fucking fight back? Fucking fight back. You ain't never ever gonna break it. You can never beat them and they're better than you face it. Thinking that they give a damn, you're not thinking straight, kid. No, they don't give a damn, you got what I'm saying? I'm not fucking playing, I'll give it to you straight, man. There's too many others and you're not that great, man. Stop what you're saying, stop what you're making. Everybody here knows that you just faking. Nah, I don't wanna hear it anymore, I don't wanna hear it anymore. All these fucking thoughts, they are not what I need anymore. I'm about to shut the motherfucking door on all you poor ass haters with your heads in the clouds, talking out loud so proud. You better shut your goddamn mouth before I do more, speak out. It's about to head south. ఎక్స్ట్రీమ్ బ్యాక్ వర్కౌట్ అయిపోయింది. ఇక మస్తు ప్రోటీన్ తాగి రూమ్కి వెళ్ళిపోదాం. పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవాలి. అట్లనే రూమ్లో ఎగ్స్ అయిపోయినాయి. ఎగ్స్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. అట్లనే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా చికెన్ తీసుకోపోవాలి. చికెన్ ఎగ్స్ 2 తీసుకోవాలి. సో ఫుల్ రష్ ఉన్నారు చికెన్ కాడ. సండేగా మళ్ళీ 31st ఈరోజు. అందరు 31st ఎంజాయ్ చేస్తే మనం డైట్లో ఉండాలి. ఇంకేం ఈరోజు ఏమైంది ఏమో కానీ చికెన్ సెంటర్ కాడిపోతే ఆర్డర్ రష్, ఎగ్స్ కాడిపోతే ఆర్డర్ రష్. అబ్బా ఇప్పుడే ఎగ్స్ తీసుకున్నా. సో ఎగ్స్
మా అంటే ఒక 1 వీక్ వస్తాయి అంతే. 1 వీక్. ఇదే ఫస్ట్ పోస్ట్ వర్కౌట్ మీల్. 4 ఎగ్ వైట్స్, బెల్ పేపర్, హాఫ్ ఆనియన్, 3 బ్రౌన్ బ్రెడ్స్. ఈ ఎగ్స్ అనేది ఫైన్గా చాప్ చేసుకోవాలి చిన్నగా. దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకుందాం కొంచెం టేస్ట్ కోసం. ఇది ఆల్రెడీ టోస్ట్ చేసిన బ్రౌన్ బ్రెడ్. ఇది 3 స్లైసెస్ తీసుకున్నాం. దీని మీద ఎగ్ స్టఫింగ్ చేసుకుందాం. ఇక ఇదన్నమాట. దీన్ని మనం ఒక 3 మినిట్స్ ఎయిర్ ఫ్రై చేద్దాం. ఇది ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్, అది ఎయిర్ ఫ్రైయర్. దీంట్లో మనము ఒక్కొక్కటి ఒక 2 మినిట్స్ ఎయిర్ ఫ్రై చేద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మన మీల్. ఇదే అనమాట మన ఫస్ట్ మీల్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడే ఫస్ట్ మీల్. ఇప్పుడు సెకండ్ మీల్కి ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు సెకండ్ మీల్కి మనము 100 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం 2 పోర్షన్స్కి. ఇది ఇప్పుడు నైట్కి. ఇప్పుడు దీంట్లో మనము కట్ వేస్తాము. కట్ ఒక 30 to 40 గ్రామ్స్. కొద్దిగా సాల్ట్, కారం పొడి, ఇది హోమ్ మేడ్ మసాలా, ఇది ఒక కొద్దిగా. ఇవన్నీ మిక్స్ చేయాలి మంచిగా. ఈ చికెన్ ఒక 3 అవర్స్ దాకా మ్యాగ్నేట్ చేయాలి. ఎందుకంటే చికెన్ ఒక 3 అవర్స్ దాకా మ్యాగ్నేట్ చేస్తే మంచిగా జ్యూసీగా అవుతుంది. ఇప్పుడు మన లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మినిమం ఒక 3 అవర్స్ గ్యాప్ ఉంటుంది. అంతలో మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది చికెన్. లంచ్ మీల్లో కలుగుతాం. ఇప్పుడే మన ప్రోటీన్ వచ్చింది. మొన్న ఆర్డర్ పెట్టుంటే ఈరోజు వస్తుంది ప్రోటీన్. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. ముందు ఇది అయిపోయిన ఉండే. దీంట్లో ఆటమ్స్ కూడా వాడుతున్నాం. దీంట్లో మనకి 28 సర్వింగ్స్ ఉంటాయి. 25 గ్రామ్స్ ప్రోటీన్. BCAA 5.3 గ్రామ్స్ ఉంటుంది. ఇది మనకు వచ్చి 1 kg. నాకు అరౌండ్ ఒక 2200 పడుతుంది అలా. మన సెకండ్ మీల్ కోసం ఇది 300 గ్రామ్స్ చికెన్. మ్యాగ్నేట్ చేసిన చికెన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేస్తాం వితౌట్ ఆయిల్. ఈ ఎయిర్ ఫ్రైయర్లో మనం ఆయిల్ యూజ్ చేసే అవసరమే లేదు. ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. ఈ చికెన్ దీంట్లో వేయాలి. మంచిగా షేక్ చేసి దీంట్లో పెట్టేసేయాలి. మనము టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. మెన్యూస్ అన్నీ ఉంటాయి. పిజ్జా, బర్గర్, సమోసా కోసం మనము ఫ్రై చేస్తున్నాం కాబట్టి సెట్ చేసుకొని టెంపరేచర్ సెట్ చేసుకోవాలి 200. టైమింగ్ ఇక్కడ ఉంటుంది. ఒక 15 మినిట్స్ సెట్ చేసుకున్నాం. ఇక ఆటోమేటిక్గా అవి కుక్ అయిపోతుంది. ఇప్పుడే సెకండ్ మీల్ కుక్ అయిపోయింది. ఇదే నా సెకండ్ మీల్. సలాడ్, 150 గ్రామ్ రైస్, 150 గ్రామ్స్ చికెన్, బోన్లెస్ చికెన్. ఇది మన బిగ్ మీల్ అనుకోండి. ఇక ఇదే మన లంచ్. నైట్కి డిన్నర్లో కలుద్దాం. మీల్ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కార్డియో చేస్తాం ప్రతిసారి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మినిమం ఒక 4 లీటర్స్ వాటర్ ఇంటేక్ డైలీ. ఇక 2 మీల్స్ కంప్లీట్ అయినాయి. ఇక లాస్ట్ మీల్లో కలుద్దాం. లాస్ట్ మీల్లో కుక్ అయిపోయింది. ఈ చపాతి, 150 గ్రామ్ చికెన్. ఇక ఇదే నా లాస్ట్ మీల్. బ్లాగ్ నాకు నచ్చినదైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.